హలో అండి, నమస్తే. ఈ టిప్స్తో మనం పనులను త్వరగా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. ఇంట్లో కబోర్డ్స్ ఉన్నప్పుడు ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది అస్సలకే మిగలదు. అన్నీ కూడా ఇలా నీట్గా కనిపించకుండా చిందరవందరగా ఉంటాయి. ఇలా సుతులతాన్ని కానీ లేదా ఏదైనా గట్టిగా ఉన్న దారాన్ని తీసుకొని డైరెక్ట్గా ముడివేసుకోవటం, లేదా అక్కడ అలాంటి సౌకర్యం లేనప్పుడు 2 హుక్స్ ఉంటాయి కదండి, అటొకటి ఇటొకటి అతికించి లేదా దానికైనా ఇలా ముడి వేసుకోవాలి. ఇలా తాడుకి మనము ఏవైనా వేసుకునే వీలుగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా తాడుకు వేసామనుకోండి, మనకి స్పేస్ అనేది ఎక్కువగా మిగిలిపోతుంది. ఇందులో ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉంటుంది. అప్పుడు ఇలాంటి కబోర్డ్స్ అనేవి నీట్గా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా ఎక్కువగా మిగిలిపోతుంది. ఇలాంటి బెడ్షీట్స్ని కానీ బ్లాంకెట్స్ని మడత పెట్టాలి అంటే ఈజీ ట్రిక్లో మడత పెట్టచ్చండి. అవి కింద పట్ట కూడా మడత అనేది చెరిగిపోకుండా ఎంత చిన్న సైజులో కానీ లేదా ఇలా మామూలు సైజులో కానీ ఎలానైనా మడత పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక పాకెట్ మాదిరిగా వస్తుంది కదా, దాన్ని ఇలా బయటికి అనేసామనుకోండి, దాంట్లోనే ఈ బ్లాంకెట్ అనేది అలాగే ఉండిపోతుంది. కింద పడ్డా కానీ పిల్లలు పడేసినా కానీ మడత అనేది చెరిగిపోకుండా ఎన్ని రోజులైనా ఎప్పుడు చూసినా కూడా ఇలా నీట్గానే కనబడుతుంది. మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి, మనము ఇలా జల్లెడ పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం, దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి, దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి. ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసిన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేసామనుకోండి, ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు. ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి. ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి, దాంట్లో ఒక మాస్క్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి, ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి. ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్కి జిడ్డు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి, ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారనుకోండి, కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది. బట్టల క్లిప్ మధ్యలో పెట్టేశామనుకోండి, కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ఫ్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండి, ఈ ఫ్లగ్ను ఈ హోల్స్లో పెట్టేసామనుకోండి, పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఈ బట్టల క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి, వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. నిమ్మ తొక్కలతో గోళ్ళను ఒక 30 సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, గోళ్ళు అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి. పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది.
లేకపోతే కొంచెం వేడి చేసి విదిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ జిప్ పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి. ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ సీజర్తో ఇలా పై భాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారాయి అనుకోండి, త్వరగా కుళ్ళిపోతాయి. వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు బారకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. సిలిండర్ అయిపోయిన తర్వాత ఇలా నిండు సిలిండర్ని మనము డైరెక్ట్గా ఇలా ఫ్లోర్ పైన తెచ్చామనుకోండి, లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా, ఇలా ఈజీగా మనము ఎవరి సహాయం లేకుండా తీసుకురావాలంటే ఇలా మ్యాట్ సహాయంతో ఈ నిండు సిలిండర్ని మనము ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. వాష్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ నీట్గా లేనప్పుడు ఇలా కొన్ని వాటర్లో సర్ఫును వేసి కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఈ కోల్గేట్ పేస్ట్ డైరెక్ట్గా కరగదు కాబట్టి ఇలా చేత్తో నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలా వాష్రూమ్లో వేసి మనము బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, గారపట్టిన మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ ఇలాంటి టిప్స్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు పెట్టుకునే స్పెట్స్ అనేవి కిందికి జారినట్టుగా అనిపిస్తే 2 రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, ఇలా స్పెట్స్ యొక్క చివరి భాగాన 2 రబ్బర్ బ్యాండ్లను టైట్గా వేయాలి. ఇలా వేయడం వలన మనం పెట్టుకున్నా కూడా కిందికి వంగిన జారకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. బియ్యం సంచిని ఓపెన్ చేయాలంటే ఇలాంటి దారం ఉంటుంది కదండి, ఈ దారం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ దారాన్ని తీసుకొని కాలికి పెట్టుకునే మెట్టెలు ఉంటాయి కదండి, అవి వర్షాకాలంలో కానీ చలికాలంలో గట్టిగా అయ్యి అక్కడ ర్యాషెస్ కానీ ఎర్రగా అవ్వటం లాంటివి జరిగినప్పుడు మనము ఇలా టైట్గా ఉన్న మెట్టెలను ఇలా బియ్యం సంచికి వచ్చిన దారంతో 2 వైపులా కూడా ఈ దారాలను ఇలా మెట్టెలలో పెట్టేసి గట్టిగా లాగేసామనుకోండి, మెట్టెలు అనేవి కొద్దిగా లూజ్ అవుతాయి. దీనికోసం మనము డబ్బులు ఖర్చు పెట్టి గోల్డ్ షాప్కి వెళ్ళి తీయించుకోవాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనము ఈ యూస్ఫుల్ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.